ఇక ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ ప్రారంభమైన అనతి కాలంలోనే ప్రజలకు చేరువైందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. నివాసంలో ఏఎన్ఎన్ క్యాలెండర్ను షబ్బీర్ అలీ ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేది మీడియా అని అన్నారు. ఇక నూతన వరవడితో మీడియా రంగంలో అడుగడిగిన ఏఎన్ఎన్ టీవీ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంస్థ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు వాస్తవ వార్తలను చేరవేయాలనే ఉద్దేశంతో ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వాస్తవాలను ఎప్పటికప్పుడు వార్తల రూపంలో చూపిస్తున్న అమ్మా టీవీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక అదేవిధంగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, డీసీసీ అధ్యక్షులు కైలాసు శ్రీనివాసరావు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్లో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది ప్రజాస్వామ్యం మీద ఎట్లా ఉన్నదో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఎంత ఉన్నదో, పత్రిక మీద కూడా ఐదర్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అంతే మాకు నమ్మకం ఉంది. వాస్తవాలు చూపించి ఫేక్ న్యూస్ చేయకుండా వాస్తవాలు చేసి మంచి పేరు అనుకుంటున్నాను. ఎందుకంటే దీని చైర్మన్ గారు అన్నారు, ఆయన అమెరికాలో పాపం కష్టపడి మంచి సంపాదించుకొని వచ్చి ప్రజా సేవ చేయాలా, ఒక మంచి న్యూస్ ప్రజలకు కరెక్ట్ న్యూస్ అందించాలని ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. నూతన సంవత్సరం శుభాకాంక్షలు.